రాజు వెడల రవి తేజము వెడల కానీ అదివరకు ఒక పాట ఉండేది. అట్లాగే ఒకప్పుడు ముఖ్యమంత్రులు వెళ్తే ఆ చుట్టుపక్కల 5-6 జిల్లాల వాళ్ళందరూ అక్కడికి రావాల్సింది, వాళ్ళు పద్దాకా జనంలో కనబడేవాళ్ళు కాదు. తర్వాత ఆ పాలసీ కాంగ్రెస్ పార్టీలో అట్టుంటే దాన్ని ఎన్టీ రామారావు మొదట మార్చారు, విపరీతంగా జనాల్లో తిరగడం. అయితే ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆయన కూడా కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీనే ఆయన అప్పుడన్నా వెళ్తే అది ఒక గొప్ప అట్టహాసంగా సాగేది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అసలు ఎప్పుడూ జనంలో ఉండటమే నేర్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే లోకల్ కార్పొరేటర్ కంటే ఎక్కువగా చంద్రబాబు కనబడేవాళ్ళు అక్కడ జనాలకి. అలాగ తిరిగేయడం వలన కాంగ్రెస్ సీఎంలకి ఇంట్రెస్ట్ పోయింది, కాంగ్రెస్ సీఎంల పట్ల ఇంట్రెస్ట్ పోయి ఆయన మీద కాస్త అభిమానం పెరిగింది. తర్వాత ఆయనతో పోటీ పడతా రాజశేఖర్ రెడ్డి అలా తిరగబట్టి తను అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు హెలికాప్టర్లో నెలకొకసారి 2 సార్లు తిరిగితే ఈయన ఏకంగా పాదయాత్ర చేసి విపరీతంగా జనంలోనే ఉండటంతో అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎప్పుడు జనంలోనే ఉంటూ ఉండేవారు. అంటే చంద్రబాబుకు పోటీగా రాజశేఖర రెడ్డి అది సక్సెస్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూట్ వచ్చేటప్పటికి మళ్ళీ పాత కాంగ్రెస్ తరహాని ఎక్కువగా జనంలో కనబడ్డ గుప్పెట మూసుంచడం అన్నటువంటిదే అందమని భావించే రకం. చివరికి వెళ్ళినప్పుడు అట్టహాసం. ఇప్పుడు తాజాగా ఏలూరులో సభ, 7 జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు, ప్రైవేట్ స్కూళ్ళకి, ఎందుకంటే వాళ్ళ బస్సులన్నీ తీసుకొచ్చుకుని వీళ్ళు వాడుకుంటారు కాబట్టి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరీక్షను కూడా క్యాన్సిల్ చేసుకోవడం. ఈ అట్టహాసాలే ప్రజల్లో చర్చకి దారితీస్తాయి. పాజిటివ్ కంటే నెగిటివ్గా ఎక్కువ. ఇది మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు.